అనదర్ వీడియో అ డే ఇన్ మై లైఫ్. ఈరోజు నాకు షిఫ్ట్ ఉంది 2 to 6. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:10 అవుతుంది. సో నైట్ కొంచెం లేట్ అయింది పడుకునేసరికి. మనం సినిమాలు సిరీస్లు ఎక్కువ చూస్తాం కదా. ల్యాప్టాప్ కూడా బెడ్ పక్కనే అట్లా పెట్టేసి పడుకున్నా. సో ఇదే మన రూము, మన కోట, కంచు కోట. సో పొద్దున్న లేస్తే ఒక బ్యూటిఫుల్ వ్యూ, రైల్వే స్టేషన్. అది ఓల్డ్ బిల్డింగ్, దాని కింద రైల్వే స్టేషన్ ఉంది. సో మంచి సన్లైట్, మంచిగా వెలుతురు మార్నింగ్ అవగానే. ఇప్పుడు యూకేలో డే లైట్ సేవింగ్స్ అని సమ్మర్ టైంలో ఇదంతా అవుతుంది. డే లైట్ సేవింగ్స్ అంటే మీకు నైట్ 8, 9 అయినా కానీ అట్లా లైట్ ఉంటూనే ఉంటుంది. సో చీకటి పడినట్టు అనిపిదు, మార్నింగ్ లాగే ఉంటుంది. లేచాం ఆల్రెడీ, బ్రష్ చేసుకొని ఫుడ్ నైట్ కొంచెం రైస్ మిగిలింది. నాకు ఆనియన్స్ బిర్యానీలో తినడానికి బాగుంటాయి, కర్రీల్లో, సాంబార్లో గొట్ల వేస్తారు ఆనియన్స్. సో అట్లా నాకు నచ్చదు. ఎగ్ రైస్ చేయడం అయిపోయింది. ఎట్లా వచ్చిందంటే బాగుంది, తిన్నా నిజంగా బాగుంది. 1 Coke and some egg rice. సో ఈరోజు అదే మంది. దట్ ఈస్ కోక్, 0 sugar, 0 caffeine. అందరు అడుగుతున్నారు, ఆ కటింగ్ ఏందిరా, జుట్టు పెంచుతున్నావు, కటింగ్ చేసుకోవాలి. ఎందుకు చేయించుకుంటా. నాకు ఈ కటింగ్ చేసే వాళ్ళ నమ్మకం ఉండదు. ఎందుకంటే ఎట్లుండే నా జుట్టుని ఇదిగో ఇట్లాగానే చేస్తారని భయం. కటింగ్ చేయించుకోవాలంటే భయం నాకు, ఎందుకంటే నా జుట్టు అంటే నాకు ఇష్టం. అందుకే నేను కటింగ్ చేయించుకోను. అదే రీజన్, భయం. బార్బర్స్ అంటే భయం. వెళ్తున్నా, మా మేనేజర్ని కలిసి ఒక స్పాట్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నా. ఈరోజు వాన పడేటట్లుంది, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి, మబ్బులు. నిన్నంతా ఎండ ఉంది బాగా, ఈరోజు మళ్ళీ వాన పడేటట్లుంది. యూకే అంతే, అందరూ చెప్తారు యూకే వెదర్ అన్ప్రెడిక్టబుల్ అని. నిజంగానే 1 గంట ఎండ ఉంటే 1 గంట వాన ఉంటుంది, ఇంకో గంట చల్లగాళ్ళు, ఈదురుగాళ్ళు, తుఫాన్లు. ఇంకా దాని ఇష్టం. యూకే వెదర్ అమ్మాయిలాగా, అమ్మాయిలు ఎప్పుడు ఎట్లా ఉంటారో వాళ్ళకే తెలీదు. యూకే వెదర్ కూడా అంతే, ఎప్పుడు ఎట్లా ఉంటుందో దానికే తెలీదు. రైల్వే గేటు పడింది, అది యూకేలో రైల్వే గేట్. ట్రైన్ వస్తుంది ఇప్పుడు.
ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇండియాలో లాగా ఒక అరగంట ముందు రైల్వే గేట్ వేసి అరగంట కూర్చోబెట్టరు. ట్రైన్ వచ్చి 5 minutes 10 minutes ముందు గేట్లు వేస్తారు. అదిగో ఎండ, మళ్ళీ ఇందాకల మబ్బులు, ఇప్పుడు ఎండ. అదే యాస్డా సూపర్ మార్కెట్. మా మీటింగ్ స్పాట్ వచ్చేసి అదే, అక్కడ వెస్ట్రన్ డెంటల్, అది మా మీటింగ్ స్పాట్. వెయిట్ చేస్తున్నా మా మేనేజర్ కోసం. స్ప్రింగ్ సీజన్ ఇప్పుడు యూకేలో, ఇంకా సమ్మర్ పూర్తిగా రాలే, అందుకే ఈ ఆకులు అన్నీ. ఇదే నేను వర్క్ చేసే షాప్. వీడియోస్ తీయకూడదు షాప్లో, కానీ నన్ను ఏం తీసుకోవచ్చు. సో పర్లేదు, ఇట్స్ ఓకే. నేను పార్ట్ టైం జాయిన్ అయింది Feb 26th. సో ఇందులో ఏంటంటే ఓరల్ అని నాది రీటైల్ షాప్స్ బెట్టింగ్కి. నా 3 week అసెస్మెంట్ అయిపోయింది. ఈరోజు నా 8 week అసెస్మెంట్ ఉంది. అంటే ఈ 8 weeksలో ఎలా పర్ఫామ్ చేశాడు ఇవన్నీ పర్ఫార్మెన్స్ రివ్యూ లాగా. సో ఈరోజు నా 8 week ఉంది. నేను అందుకే హార్లీలోనే వేరే షాప్లో మా మేనేజర్ ఉన్నాడు, సో అక్కడికి వెళ్తున్నా. సో నా న్యూ స్టార్టర్ హ్యాండ్ బుక్ ఇదే. ఇందులోనే క్వశ్చన్స్ ఏమేమిటి అన్నీ ఉంటాయి 8 weeks. దానికోసం నేను వెళ్తున్నా. ఇదే హార్లీ, HORLEY, హార్లీ. నేనుండే క్రాలీకి 20 minutes బస్. ట్రాన్స్ఫార్మర్స్, ఇప్పుడంతా ఎండ గట్టిగా బాగుంది. 10 నిమిషాలు అట్లా కాంగల్లోనే మళ్ళీ మబ్బులు, చలి. యూకే హార్లీ టౌన్ సెంటర్, షాప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సబ్వేలు. ఇదే టౌన్ సెంటర్. అదే మా షాప్ కోరల్ అని. లోపల వీడియోస్ తీయకూడదు, అందుకే షాప్ బయట చూపిస్తున్నా. సో అయిపోయింది నా 8 week అసెస్మెంట్. చేసేది పార్ట్ టైమే, కానీ ఇక్కడ రూల్స్ అన్నీ స్ట్రిక్ట్గానే ఉంటాయి. కోర్సులు చేయాలి, సెక్యూరిటీ చెక్స్, అసెస్మెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉండాలి ఇక్కడ. సో నువ్వు చేసేది క్లీనర్ జాబ్ అయినా, సూపర్ మార్కెట్లో క్యాషియర్ జాబ్ అయినా, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ కోర్సులు చేయాల్సినవి. సో అంతే, అయిపోయింది, పాస్ అయినా. తెలిసిందే మన గురించి. టైం 6:13 అవుతుంది, 13. 7కి అయిపోయింది షిఫ్ట్. ఇంటికి వెళ్ళేసరికి 7:30, 7:40 అవుతుంది. సో యాజ్ ఎ టోకెన్ ఆఫ్ పాసింగ్ మై 8 week అసెస్మెంట్, ఐమ్ గోనా గో ఫర్ ఎ మూవీ. ఏంటంటే హారర్ మూవీ ఉంది, ద ఫస్ట్ ఓమెన్ అని. మంచి రివ్యూస్ వస్తున్నాయి సినిమాస్ ఆ సినిమా గురించి. సో వెళ్తే ఈరోజు సెకండ్ షో ఉంది 9 o'clockకి. వెళ్తే దానికి వెళ్తా. చూద్దాం, ఇంటికి తొందరగా వెళ్తే బుక్ చేసుకొని వెళ్తా దానికి. సినిమా హాల్ కూడా దగ్గరే, ఒక 15 to 20 minutes వాకబుల్ డిస్టెన్స్. 6:30 అవుతున్నా కానీ ఎండ ఇంకా ఉంది. సో 8 అయినా 9 అయినా వెళ్తూ ఉంటూనే ఉంటుంది. యూకేలో అదే పెద్ద అడ్వాంటేజ్. సో ఎక్కువసేపు లైట్ ఉండడం వల్ల పనులు ఎక్కువ చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు, ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు. అది
నా షిఫ్ట్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. సో టైం 7:10 అవుతుంది, ఇంకా ఎండ తగ్గల, ఎండ అంతే ఉంది. సో బాగుంది వెదర్. ఆర్ ఫ్లయింగ్, ఎండ్ ఈస్ కొట్టింగ్, ట్రీస్ ఆర్ ఆకుపచ్చింగ్. ట్రీస్ ఆర్ ఆకుపచ్చింగ్. బాగుంది.